ఆషా గారండి. తెలుసా? ఈయన మొన్నే ఇరాన్ ఎళ్ళొచ్చారు. అయ్యో! ఇరాన్ నుంచి దుబాయ్ ఎళ్లారు ప్రాపర్టీ కొందామని. ఈయనతో పాటు ఇరాన్ నుంచి ఒక మిసైల్ వచ్చి దుబాయ్‌లో పడింది. అందుకని ఇప్పుడు మా శాంచురీకొచ్చారు. అంతేనా సార్ జరిగింది? ఇప్పుడు మనం సౌత్ ప్రైడ్ శాంచురీలో ఉన్నాం గదా! అవును సార్. ఆహా! ఎందుకొచ్చారు సార్ మా శాంచురీకి? మంచి ఇన్వెస్ట్‌మెంట్ కోసం దుబాయ్ ఎళ్లారుగా మరి? అక్కడ కొద్దిగా అక్కడే కొనుక్కోపోయారా? తీసుకున్నాం. మా ఇండియాకి, మా హైదరాబాద్‌కి, మా శాంచురీకి ఎందుకొచ్చారు? శాంచురీ అంటే ఇప్పుడు హెచ్ఎండీ లేఅవుట్ హ్మ్. దట్ హైదరాబాద్ ఎక్స్‌పాండ్ అవుతుంది కదా! హ్మ్. దాని గురించి పైగా ప్రయాణంలో శాంచురీనేమో కాంటినెంట్ సగం వినిపిస్తుంది గదా! 50+ కంట్రీస్‌లో వినిపిస్తుంది మా వెంచర్ నేమ్. ఇప్పుడు మా సైట్‌లో ఎన్ని కంట్రీస్‌కి సంబంధించిన క్లయింట్స్ ఉన్నారో తెలుసా సార్ మీకు? చెప్పండి. నిజంగా చెప్పనా? 20+ కంట్రీస్ క్లయింట్స్ దీనిలో ఉన్నారు. ఓహ్! గుడ్. ఇక్కడంతా సియాటల్ ఎంప్లాయీస్. ఓకే. యుఎస్, అలాగే ఐర్లాండ్, న్యూజిలాండ్, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి సార్. అలాగే ఇండియా కూడా యాడ్ చేస్తే ఇంకొక కంట్రీ అవుతుంది. హైదరాబాద్, నార్త్ ఇండియన్స్, నాట్ ఓన్లీ ఐటీ సార్, బిజినెస్ పీపుల్, మార్వాడీస్, ఒకటి కాదు చెప్తే. ఇప్పుడు మీరు జాయిన్ అయితే మాకు ఒక కంట్రీ ఇంకో మీరు హైదరాబాదే కదా? హైదరాబాద్. హైదరాబాద్ మోతీనగర్ అండి ఈయన. మోతీనగర్ జాయిన్ అయినట్లు ఉండిద్ది. మీకు చివరి ప్లాట్ అయితేనే ఇస్తాం. ముందు కావాలి, మధ్యలో కావాలని అడిగితే ఇవ్వం. మీ ఇష్టం అయితే తీసుకోండి, లేకపోతే లేదు. అది నిజంగా సియాటల్ క్లయింట్, యుఎస్ క్లయింట్. పక్కన ఉండండి. అవును సార్. అందుకనే సార్ ఎండింగ్‌లో వచ్చాను. ఉమ్, ప్రశాంతంగా ఉంటుందని. ఉమ్, ఒకసారి చూసి మీతో కూడా డిస్కస్ చేసినట్టు అని వచ్చాను. ఉమ్. బాగా నచ్చింది. ఎండింగ్ అయినా ఓకే. కూడా కొద్దిగా పీస్‌ఫుల్‌గా బాగుంది. ఇటు రోడ్డు కూడా ఎక్స్‌పాండ్ చేసింది. అవును, చూడండి సార్, స్ట్రైట్ రోడ్డు, డెవలప్మెంట్స్, ప్రీమియం డెవలప్మెంట్స్. పైగా సార్ ఇది ఎక్కడుంది? నియోపోలిస్కి 30 మినిట్స్ డ్రైవ్. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను సార్ ఈ విషయం. మోకిలాకి చాలా నియరు. వెస్ట్రన్ ఎకనామిక్ కారిడార్ అనేది ఇంకొక 20-25 ఇయర్స్ కూడా ఎవరు పట్టుకోలేరు సార్. అది అందరికీ తెలుసు. సో మనం వెస్ట్రన్ ఎకనామిక్ కారిడార్లో కీ లొకేషన్లో ఉన్నాం, దట్ ఈస్ శంకరపల్లి. శంకరపల్లి కూడా నియరెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది హెచ్ఎండిఏ అంటే అది మళ్ళీ శాంచురీయే, సౌత్ ప్రైడ్. సో ఇప్పుడు మీరు దీనిలో ఫ్లాట్ కావాలంటే ముందు నన్ను కన్విన్స్ చేయాలి, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయడం కాదు. నన్ను కన్విన్స్ చేస్తే నేను కన్విన్స్ చేసి మీకు ఒక ప్రైజ్కి ఇప్పిస్తా. ప్రైజ్ అంటే తగ్గించి కాదు, పెన్షన్ తగ్గించను, చివరి ఫ్లాట్ ఇస్తా. మీకు అర్థమైందిగా?